మద్యం కుంభకోణం విషయంలో అన్ని ఆధారాలతో సహా అరెస్టు చేశారని చెప్పి హోంమంత్రి అనిత అన్నారు. మద్యం కుంభకోణంలో సరైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి కోర్టు కూడా రిమాండ్ విధించిందన్నారు. ఆధారాలు ఉంటేనే ఎవరినైనా అరెస్టు చేస్తారని స్పష్టం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీకి సంబంధించి అటవీ భూముల కేసు ఫైళ్ల దగ్ధం కేసులో ఇంకా విచారణ జరుగుతోందన్నారు. ఒక్క ఛాన్స్ అన్న పాపానికి రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందన్నారు. అక్రమ అరెస్ట్ అన్నదానికి మా దగ్గర ఎక్కడ స్కోప్ లేదండి. వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఎవరిని అరెస్ట్ చేయలేరు. కానీ లాస్ట్ గవర్నమెంట్లో అది జరిగింది. అసలు సంబంధమే లేని ఇష్యూలో అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని, ప్రతిపక్ష హోదా కలిగిన వ్యక్తిని 53 రోజులు మీరు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అదే అక్రమ అరెస్టులు అంటే. ఎంపీని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఎన్నో ఎవిడెన్స్లు ఉండి పక్కా ఎవిడెన్స్లు ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం. కానీ ఒక ఎంపీ మీద మేము పెడుతున్నాం, అరెస్ట్ చూపించారు అనేటప్పుడు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ చేయకూడదు, అలా ఏమి రూల్ ఏం లేదు. వితౌట్ ఎవిడెన్స్ ఉంటేనే మేము చేస్తాం. ఎవిడెన్స్తోనే చేశారు కాబట్టి అవన్నీ అక్రమమా సక్రమా అని కోర్టులు తెలుస్తాయి. కోర్టులో తెలుసుకోండి. దానికి ఎందుకు ఇక్కడికి వచ్చి గగ్గోలు పెట్టడం? కోర్టు రిమాండ్ ఇచ్చిందంటే కోర్టు ఆదేశాలు